నమస్కారం డిఆర్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. చాలా మంది మహిళలు సరిగ్గా తినకపోయినా సరే లావుగా కనిపిస్తుంటారు. డైటింగ్ ఫాలో అయినా బరువు విషయంలో మార్పు ఉండదు. ఇలాంటి వారిలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు అసమతుల్యంగా మారడం, శరీరంలో హార్మోన్లు హెచ్చుతగ్గులు కావడం వల్ల బరువు పెరుగుతారు. థైరాయిడ్ ఉన్నవారు కొన్ని ఆహారాలను దూరంగా ఉండాలి, లేకపోతే థైరాయిడ్ సమస్య మరింత ఉధృతం అవుతుంది. థైరాయిడ్ ఉన్నవారు అస్సలు తినకూడని ఆహారాలేంటో, ఆయుర్వేదం వీటిని ఎందుకు తినకూడదని చెప్పిందో తెలుసుకుందాం. బటర్ తయారు చేస్తారు. వేరుశెనగలో ఉండే గైట్రేజన్ కంటెంట్ కారణంగా హైపోథైరాయిడిజం మరింత తీవ్రమవుతుంది. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు వేరుశెనగతో తయారు చేసే పీనట్ బటర్ కూడా తినకూడదు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ రాగులు థైరాయిడ్ ఉన్న వారికి సమస్య పెంచుతాయి. రాగులు సాధారణ వ్యక్తులను ఎంతో శక్తివంతమైన ధాన్యం. వీటిలో కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, కానీ వీటిలో గోయిట్రోజెన్ ఉంటుంది. వీటిని తినాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలని, రాగులను బాగా నానబెట్టి బాగా ఉడికించిన తర్వాత నెలలో కేవలం 2-3 సార్లు మాత్రమే తినవచ్చు. బాదంలో సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు థైరాయిడ్ పనితీరుకు మంచివి. అయితే బాదం కూడా గోయిట్రెజనిక్ ఆహారం. బాదంను ఎక్కువగా తీసుకుంటే థైరాయిడ్ సమస్యను తీవ్రతరం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ పనిచేస్తే అయోడిన్ ను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే థైరాయిడ్ ఉన్నవారు రోజుకు 3కు మించి బాదం పప్పులు తినకూడదు. సోయా ఆహారాలు కూడా థైరాయిడ్ లక్షణాలను ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ గ్రంథికి చికాకు కలిగించే గోయిట్రోజెన్స్ సోయా ఉత్పత్తుల్లో ఉంటాయి. ఈ కారణంగా సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. థైరాయిడ్ ఉండి బాగా లావుగా ఉన్నవారు అన్నానికి బదులుగా చపాతీలు తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ థైరాయిడ్ ఉన్నవారు గోధుమలు తినకూడదు. గోధుమలో ఉండే గ్లూకోజిన్ సమ్మేళనం ఆటో ఇమ్యూన్. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు గోధుమలు చాలా తక్కువగా తీసుకోవాలని, గ్లూటెన్ రహిత ఆహారం తీసుకునే వ్యక్తులు థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసి యాంటీబాడీలను రక్తంలో తక్కువగా కలిగి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.